తలకు గాయమైన వాళ్ళకి, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి సిటీ స్కాన్ ఎప్పుడు చేయించాలి, సిటీ స్కాన్ చేయించాలా, ఎంఆర్ఐ స్కాన్ చేయించాలా అనే అనుమానం చాలా మందిలో ఉంది. అది నేను ఇవాళ మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. నేను డాక్టర్ జగదీష్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, లైఫ్ హాస్పిటల్, గుంటూరు. యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, పైనుండి కింద పడినప్పుడు అంటే ఫాల్ ఫ్రమ్ హైట్ లేదా ఇంట్లో కాలు జారి కింద పడినప్పుడు కానీ యూజువల్ గా తలకు గాయం అయ్యే అవకాశం ఎక్కువ. ఈ గాయమైన వాళ్ళలో ఎవరెవరికి స్కాన్ చేయించాలి, ఎందుకు చేయించాలి అనే వివరాలు నేను చెప్తాను. కింద పడిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి స్పృహ కోల్పోవడం, 5 నిమిషాల కంటే ఎక్కువసేపు స్పృహ కోల్పోతే కంపల్సరీగా స్కాన్ చేయించుకోవాలి. వీళ్ళలో బ్లీడ్ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. యాక్సిడెంట్ అయిన తర్వాత 1 కంటే ఎక్కువ వాంతి అయినా, ఫిట్స్ వచ్చినా గానీ, లేకపోతే ముక్కులో నుండి, చెవులో నుండి గానీ, నోట్లో నుండి రక్తం వచ్చినా గానీ కంపల్సరీగా స్కాన్ చేయించుకోవాలి. పెద్ద వయసు వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు, లేదంటే చిన్న పిల్లలు, సంవత్సరం కంటే తక్కువ పిల్లల్లో చిన్న దెబ్బ తగిలినా గానీ, కొంచెం హైట్ లో కింద పడ్డా గానీ స్కాన్ చేయించుకోవడం మంచిది. చిన్న పిల్లల్లో కళ్ళు అనేది బాగా పల్చగా ఉంటుంది, దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. అందుకని తక్కువ హైట్ లో నుండి పడినా గానీ వీళ్ళకి స్కాన్ చేయించుకోవడం శ్రేయస్కరం. తర్వాత వచ్చేసి వెలాసిటీ ఆఫ్ యాక్సిడెంట్ అంటాం. హై వెలాసిటీ యాక్సిడెంట్ అంటే ఒక కారు, లారీ గుద్దుకోవడం గానీ, నడిచే వ్యక్తిని బైక్ కుద్దటం కానివ్వండి, లేకపోతే బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి కింద పడటం, ఇజెక్షన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద వెహికల్ అంటాం. అలాంటప్పుడు కంపల్సరీగా స్కాన్ చేయించాలి. వీళ్ళల్లో తలకి గాయమయ్యే అవకాశం చాలా ఎక్కువ.